ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆ అడ్వకేట్ జనరల్ అప్పుడు నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్. సో ఈయన అడ్వకేటే, ఆయన అడ్వకేటే. దాన్ని పీకర్ల లోతుకు దాన్ని ఆ ఫైల్ అంతా చేసున్నారు. నేను ఎక్కడ ఇగోకపోకుండా వాళ్ళ చక్కగా నేను పూజారి ఇంటికి పోయినా, అడ్వకేట్ ఇంటికి పోయినా, మీకు మీకు ఇంత వాల్యూ పొలాలు మేము ఇవ్వలేము, మీకు కావాల్సిన ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని వాళ్ళతో అడ్వకేట్ తో అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్స్ తో పూజారులతో నచ్చజెప్పి వాళ్ళతో లెటర్ తీసుకున్నా. ఆ లెటర్ తీసుకెళ్లి సీఎం గారికి ఇచ్చిన, ఆయనకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి నేను చెప్పిన 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు సంతకిచ్చి నేనే కూర్చేసుకొని ఫినిషింగ్ చేసే బాధ్యత కూడా నాదే. నేను ఎక్కడ మాట తప్ప సమస్య లేదు, ఒకరోజు లేట్ అవుతుంది అంతే. ఇట్లా మేము చెప్పినాయి. దీంతో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాట్లాడతాడు. ఈ ప్యాడీకి సంబంధించి ఎగ్జాంపుల్ వనపర్తి గురించి మాట్లాడదాం. ఆయన్నే అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి. వనపర్తి గురించి మాట్లాడదాం. స్టేట్ గురించి మాట్లాడితే మనకు అనవసరం. వనపర్తిలో 174 రైస్ మిల్లు ఉండే. 174 రైస్ మిల్లో దాదాపు 700 కోట్లు అప్ టు 2023 డిసెంబర్ వరకు 700 కోట్లు రైస్ మిల్లర్లు గవర్నమెంట్ కు డ్యూ ఉంది. సో నేను రైస్ మిల్లర్లను తప్పు పట్టట్లే. ఆ రైస్ మిల్లర్లను అట్లా బాకీ పడడానికి ఒక్కొక్క బ్యాగ్ రికార్డెడ్ చెప్తున్నా, ఒక్కొక్క బ్యాగు నేను ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నా, నిరూపించుకోవాలి. లేదంటే గుళ్ళ దూరమను. ప్రతి సంవత్సరం 4 లక్షల బ్యాగులు వస్తాయి అమనపర్తిలో. ఒక్కొక్క బ్యాగ్ ₹1. 4 కోట్లు వసూలు చేసిన ఘనత ఆయనది. చేసి రైస్ మిల్లర్లను నాశనం చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మొన్న మేము వెతికి 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 ఎవరు కరెక్ట్ ఉన్నారని 72 రైస్ మిల్లర్కు మనం ప్యాడీ అలాట్ చేసినాం. సో ఆయన కూడా రైస్ మిల్లర్లో కూడా స్టోరేజ్ లేదు కాబట్టి గవర్నమెంట్ గోదాములు తీసుకొని చేస్తున్నాం. దాని అన్నిటికంటే కారణం వనపర్తి చరిత్రలో 3,90,000 మెట్రిక్ టన్లు మొట్టమొదటిసారిగా పంట వచ్చింది కాబట్టి కొంచెం అధికారులు ఈ రైస్ మిల్లర్లకు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది. కానీ మా వనపర్తి రైతులకు లాస్ట్ చివరి గింజ వరకు తడిసిన మొలకలెత్తిన తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. రైతు సోదరులు వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ వనపర్తికి సంబంధించి వనపర్తి గడ్డ మీద పుట్టినవన్నీ వనపర్తికి ఇక్కడ ఉన్నోళ్ళకే ప్రేమ ఉంటుందని చాలా సార్లు చెప్పినాం. మళ్ళా కూడా చెప్తున్నాం. నీవెన్ని జిమ్మికి లేచినా అక్కడ వనపర్తిలో ఇప్పుడు ఇంతకు మొన్నటి వరకు మా చిన్నారెడ్డి గారిని మధ్యలో పెట్టుకొని ఆయనతో వేరే వాళ్ళ చెంచాలను పంపించి ఆ సీఎంఆర్ఎఫ్లు అవి ఇవి చిన్న పైరవలు చేసుకుంటున్నాడు. అక్కడికి వచ్చింది ఆయన జీవితం. సో అది అక్కడ అయిపోయింది. మా చిన్నారెడ్డి గారు రియలైజ్ అయిపోయింది నుంచి కట్ చేసాడు. దాని తర్వాత ఆయనకు ఇంకో పాలాయన ఉన్నాడు. ఆ పాలాయన ఇంట్లో వనపర్తికి వచ్చినప్పుడల్లా టెన్షన్ పడి ప్రెస్టేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఫ్యూచర్ లో పార్టీలో ఉంచుతారా, సస్పెండ్ చేస్తారా, బీఫామ్ ఇస్తారా లేదంటే అపనమ్మకంతో ఉండే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఆ పాలన పంచేది నాకు అనవసరం. కానీ మీరిద్దరు కలిపి నిలబడ్డా, ఇంకో ముగ్గురు కలిపి నిలబడ్డా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఏ క్యాండిడేట్ అయినా మా క్యాండిడేట్ గెలుస్తాడు. దాంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి క్యాండిడేట్లు కూడా లేరు. దానికోసమే ఇవన్నీ తాపత్రయం, దానికోసమే ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. సో ఫైనల్ గా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ వాళ్ళ అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు నిరంజన్ రెడ్డి చేసిన ఈ భూ కబ్జాను సమర్థిస్తారా, సస్పెండ్ చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఆయన కోసం పనిచేస్తున్న కొంతమంది నాయకులు, అమాయకులు నాయకులు పాపం వాళ్ళు అంటే మేము కూడా మోసపోయినాం, తెలుసుకొని బయటకు వచ్చినాం. వాళ్ళు కూడా అందరు రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మాతో పాటు పనిచేయాలని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆయన మాయల పడొద్దని ఇవన్నీ రికార్డెడ్ ఇస్తున్నాం. దీంట్లో ఎక్కడ తప్పు ఉంటే మీరు ఆయనను ఖండిస్తారా, గల్లా పట్టుకుంటారా, అడుగుతారా, బయటకు వస్తారా? మీరు డిసైడ్ చేసుకోండి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ ఎవరు ఇక్కడ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వనపర్తి ప్రజలందరూ ఆశీర్వదించి దీవిస్తారని మళ్ళొక్కసారి అందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికి నమస్కారం.